ఒక ఇల్లు స్వర్గంలా మారాలన్నా లేదా నరకంలా మారాలన్నా ఆ ఇంట్లో ఉండే స్త్రీ ప్రవర్తనే ముఖ్యమని చెప్తుంటారు. మరి ఆచార్య చాణక్య నీతి ప్రకారం తెలివైన స్త్రీ లక్షణాలు ఏంటో మీకు తెలుసా? మీలో లేదా మీ ఇంట్లో ఉండే మహిళల్లో ఈ లక్షణాలు ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఆ ఇల్లు ఖచ్చితంగా అదృష్ట దేవాలయమంట. హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. నేను శ్వేత. చాణక్య నీతి ప్రకారం అత్యంత తెలివైన స్త్రీలకి ఉండే 5 ముఖ్యమైన లక్షణాలేంటో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కదా! మొదటి లక్షణం కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం. చాణక్య నీతి ప్రకారం కోపం అనేది మనిషికి అతి పెద్ద శత్రువు. ఏ స్త్రీ అయితే తన కోపాన్ని అదుపులో ఉంచుకోగలదో ఆమె ఎలాంటి సమస్యనైనా చాలా కూల్గా సాల్వ్ చేయగలదు. అనవసర విషయాలకి రియాక్ట్ అవ్వకుండా ప్రశాంతంగా ఆలోచించే మహిళలు ఉన్న ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. రెండవ లక్షణం మధురమైన మాట తీరు. ఎంత అందమున్నా డబ్బున్నా మాట్లాడే మాటల్లో కఠినత్వం ఉంటే ఆ బంధాలు నిలబడవు. చాణక్య నీతి ప్రకారం ఏ స్త్రీ అయితే ఎదుటి వారితో గౌరవంగా సున్నితంగా మాట్లాడుతుందో ఆమె అందరి మనస్సుల్ని గెలుచుకుంటుంది. అలాంటి వాళ్ళు ఉన్న చోట గొడవలు అస్సలు రావు. ఒకవేళ వచ్చినా వెంటనే సర్దుకుపోతాయి. రెండవ లక్షణం పొదుపు చేసే గుణం. ఎంత సంపాదించామన్నది కాదు, ఎంత దాచామన్నదే ముఖ్యం. తెలివైన స్త్రీలు అనవసరపు ఖర్చులు చెయ్యరు. ఫ్యూచర్ కోసం, కష్టకాలం కోసం ఎంతో కొంత డబ్బును పొదుపు చేస్తారు. ఇలాంటి భార్య దొరికిన పురుషుడు ఎప్పటికీ ఆర్థిక ఇబ్బందుల్లో పడడు. ఆమె ఆ ఇంటికి నిజమైన మహాలక్ష్మీదేవి. నాలుగవ లక్షణం కష్టకాలంలో ధైర్యము మరియు ఓపిక. లైఫ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఈరోజు బాగుంటే రేపు కష్టాలు రావచ్చు. అలాంటప్పుడు భయపడిపోకుండా భర్తకి మరియు కుటుంబానికి ధైర్యాన్నిచ్చే స్త్రీలే నిజమైన తెలివైన వాళ్ళు. సమస్యల నుంచి పారిపోకుండా వాటిని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించే సత్తా వీళ్ళకి ఉంటుంది. చివరిది ఐదవ లక్షణం సంస్కారము మరియు పెద్దల పట్ల గౌరవం. చాణక్య నీతి ప్రకారం కేవలం చదువుంటే సరిపోదు, సంస్కారం కూడా ఉండాలి. ఇంట్లోని పెద్దవారిని గౌరవించడం, పిల్లలకి మంచి పద్ధతులు నేర్పించడం తెలివైన మహిళల ముఖ్య లక్షణం. వీరు తమ సంస్కారంతో కుటుంబం యొక్క పరువుని, గౌరవాన్ని సమాజంలో ఎప్పుడూ పెంచుతారు. చూసారుగా, ఆచార్య చాణక్య నీతి ప్రకారం చెప్పిన ఈ 5 ముఖ్యమైన లక్షణాలు మీలో కానీ మీకు తెలిసిన వారిలో గనక ఉన్నట్లయితే మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితాన్ని మార్చి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.